ఉన్నతమైన ఆశయాలతో ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించేటప్పుడు ఎన్నో అవంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని కూడా అంత ఉన్నతంగా ఎదుర్కొనేటప్పుడే మన జీవితంలో మనం కూడా ఉన్నత శిఖరాల్ని అధిరోహించగలం మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, 16వ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ తన యొక్క ఇనాగరల్ ప్రోగ్రామ్ ని అడ్రస్ చేయడానికి ఛాంబర్ లోకి వస్తుండాలి. యునైటెడ్ స్టేట్ లో ఉన్న చాలా మంది పొలిటీషియన్స్, చాలా మంది ధనికులు, చాలా గొప్ప వాళ్ళు అందరూ కూడాను ఆ సభలో ఉన్నారు. ఈ 16వ యుఎస్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఆ ఛాంబర్ లోకి ఎంటర్ అవుతున్నారో ఆయన్ని అవమానించడానికి అందులో ఒక ధనికుడు లేచి ఏమని అంటాడంటే, హలో మిస్టర్ ప్రెసిడెంట్, మీరు ఆయనే కదా, మీ ఫాదరు మీ ఫాదర్ ఒక షూ మేకర్ కదా, అందరి కోసం షూస్ తయారు చేస్తుంటారు కదా, నేను కూడా మీ ఫాదర్ తయారు చేసిన షూసే వాడుతున్నాను. అవమానపూరితమైన భాషతో వ్యంగ్యంగా ఆ ప్రెసిడెంట్ తో ప్రవర్తిస్తాడనమాట ఆయన. అప్పుడు అలా డయాస్ దగ్గరికి వెళ్ళిన ఆ యుఎస్ ప్రెసిడెంట్ ఏమని సంబోధిస్తారు అంటే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్, మా ఫాదర్ కుట్టిన షూస్ మీరు ధరించినందుకు, అలాగే మా ఫాదర్ యొక్క బిజినెస్ లో మీరు ఇచ్చిన సపోర్ట్ కి నేను నిజంగా కృతజ్ఞతను. మీ షూలో ప్రాబ్లం అయితే ఏం లేదు కదా, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం నేను కూడా సాల్వ్ చేయగలను చెప్పేసి చాలా గర్వంగా చెప్తూ తర్వాత ఆయన ఏమని ప్రారంభించారంటే, రియలీ ఫ్రెండ్స్, ఒక చక్కటి షూ మేకర్ యొక్క కొడుకుని నేనని చెప్పి చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా నాన్నగారు తయారు చేసినటువంటి షూలు వేసుకున్న వారు ఇందులో చాలా మంది ఉన్నారు. మా నాన్నగారు తయారు చేసిన షూలో ఎప్పుడు కూడా కంప్లైంట్ ఉండదు. ఆయన ఒక టాప్ మోస్ట్ షూ క్రియేటర్. ఆయన యొక్క డిజైన్స్ కి తిరిగే లేదు. ఇటువంటి ఆదరాభిమానాలు వీరందరూ మా నాన్నగారికి అందించినందుకు మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞుడును. అటువంటి ఉన్నతమైన షూ మేకర్ కి కొడుకునైనందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఇప్పుడు నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మా నాన్నగారు ఎలా అయితే ఒక షూ తయారు చేసిన దాంట్లో ఒక కంప్లైంట్ ఉండకుండా ఉంటుందో, ఎలా అయితే మా నాన్నగారు చేసిన ఒక డిజైన్ లో చాలా ఇన్నోవేటివ్నెస్ ఉంటుందో, మా నాన్నగారు చేసిన ప్రతి డిజైన్ ఎలాగైతే అందరూ దాన్ని ఆమోదిస్తూ, దాన్ని అంగీకరిస్తూ, దాన్ని ఇష్టపడుతున్నారో, అటువంటి మా నాన్నగారు ఎలా అయితే ఒక గొప్ప షూ మేకర్ గా నిలిచారో, నేను కూడా ఒక గొప్ప ప్రెసిడెంట్ గా ఈ దేశానికి సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను. మా నాన్నగారు తయారు చేసే షూలో ఒక కంప్లైంట్ ఉండదు, అలాగే నా వల్ల కూడా ఒక కంప్లైంట్ ఉండకూడదని చెప్పి ఆశిస్తున్నాను. నా యొక్క ఆశయం ఏంటి అంటే, ఎలా అయితే మీ తరం వాళ్ళు మా నాన్నగారిని ఒక గొప్ప షూ మేకర్ గా చెప్పుకుంటున్నారో, అలాగే మీ తరువాతి తరం వారు నా కోసం ఒక గొప్ప ప్రెసిడెంట్ గా చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా ఎంత డెడికేషన్ తో మా నాన్నగారు తన వృత్తిని, తన యొక్క జీవితాన్ని నిర్వర్తించారో, అలాగే నేను కూడా నా వృత్తిని, నా బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. ఇలా ఆయన మాట్లాడేసరికి సభలో ఉన్న వ్యక్తులందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారనమాట. అది మిత్రమా, ఒక ఉన్నతమైన వ్యక్తి యొక్క ఆలోచన విధానం కానీ, ఒక ఉన్నతమైన వ్యక్తికి అవమానపరిచేటప్పుడు ఆయన ఆ సిచ్యువేషన్ ఎదుర్కొనే విధానం కానీ అంత ఉన్నతంగా ఉంటుంది మిత్రమా. దీనికి కావలసింది ఏంటంటే, నీకు ఉన్నతమైన ఆలోచన తీరు ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నావని కాదు, నువ్వు ఏ పనిని ఎంత ఉన్నతంగా ఎంత చక్కగా చేయగలవన్నది చాలా ముఖ్యం మిత్రమా. జీవితంలో ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ఆశయాలతో ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించేటప్పుడు ఎన్నో అవంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని కూడా అంత ఉన్నతంగా ఎదుర్కొనేటప్పుడే మన జీవితంలో మనం కూడా ఉన్నత శిఖరాల్ని అధిరోహించగలం మిత్రమా. మనం ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నామని కాదు, మనం ఎంత ఉన్నతమైన పని చేస్తున్నామని కాదు, మనం ఎంత ఉన్నతమైన ప్రొఫెషన్ లో ఉన్నామని కాదు మిత్రమా. మనం ఏ ప్రొఫెషన్ లో ఉన్నా, మనం ఏ పని చేస్తున్నా ఎంత ఉన్నతంగా దాన్ని చేయగలుగుతున్నాం అన్నది చాలా ముఖ్యం మిత్రమా. ఇంతకీ ఆ గొప్ప వ్యక్తి ఎవరో కాదు మిత్రమా, ద గ్రేట్ 16th యుఎస్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్. ఆయన యొక్క ఫాదర్ థామస్ లింకన్. సో ఫ్రెండ్స్, ఇటువంటి చక్కటి వీడియోస్ తో మళ్ళీ కలుస్తూ ఉందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై.